నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. విటపు బాలసుబ్రహ్మణ్యం ప్రసంగాల సంకలనం మండలిలో మాస్టారు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఎన్జీఓ కళ్యాణ మండపంలో జరిగింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మండలిలో మాస్టారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు మాట్లాడుతూ విద్యావేత్త విటపు బాలసుబ్రహ్మణ్యం శాసనమండలిలో 2007 నుండి 2023 మార్చి వరకు చేసిన ఉపన్యాసాల సంకలనమే మండలి మాస్టర్ పుస్తకమన్నారు. బాలసుబ్రహ్మణ్యం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గం నుండి 3 సార్లు ఎన్నికై 16 సంవత్సరాల పాటు శాసనమండలి సభ్యుడిగా, పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్గా, శాసనమండలి తాత్కాలిక చైర్మన్గా పనిచేశారన్నారు. విద్యారంగం పట్ల స్పష్టమైన దృక్పథం కలిగిన విద్యారంగ నిపుణుడిగా, సమాజం పట్ల నిర్దిష్ట ఆలోచనలు కలిగిన సామాజికవేత్తగా, దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ తరగతుల సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా శాసనమండలిలో అనేక ఉపన్యాసాలు చేశారన్నారు. బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగాలను మండలిలో మాస్టారు పుస్తకంలో పొందుపరిచినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ గయానంద్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, జిల్లా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎలా చేయాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ఎటువంటి విధానంలో విద్యను బోధిస్తే ఆ పిల్లలు పైకి వస్తారు, విద్య కాకుండా వారు సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి, అక్కడ ఆ విద్యకు సరిపడినటువంటి ప్రభుత్వం పెట్టేటటువంటి ఈ యొక్క గోరుముద్ద కానీ లేదా ఇంకోటి ఏదైనా స్కీమ్స్ ఉంటే వాటిని ఈ యొక్క పేదవర్గాలకి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎఫెక్టివ్గా ఎలా పనిచేయాలనే దాని మీద ఆయన మాట్లాడుతూ ఉంటే ఇది కదా సమాజానికి కావాల్సిందని చెప్పి అనుకునే పరిస్థితి మా యొక్క మండలంలో ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఉద్యోగుల పట్ల, మళ్ళీ ఉపాధ్యాయుల పట్ల, అలాగే పేద వర్గాల పట్ల, సంక్షేమం పట్ల, ఆయన అన్ని వర్గాల పట్ల సమానమైనటువంటి భావంతో ఆయన ప్రసంగిస్తూ ఉంటే ఆ ప్రసంగాలు ఖచ్చితంగా ఈరోజు మీరు ఇలా ముద్రలు వేయటం చాలా సంతోషం. మరొకసారి జ్ఞాన విజ్ఞాన వేదికకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడమే ఉందని, రోడ్లు వేయడానికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 10 పరిశ్రమలైనా వచ్చాయా అని ప్రశ్నించారు. మొత్తంగా రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. జగన్ 3 రాజధానులు అని ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈరోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థ ప్రారంభ కార్యక్రమం కొత్తపేటలో జరిగింది. కొత్తపేట కాకుమాన్వారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ప్రారంభించారు. ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మానసిక సమస్యలతో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితుల్లో వాటిని అదుపు చేసేందుకు అవసరమైన మేరకు మానసిక వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. మెరుగైన మానసిక వైద్యం అందించాలనే సేవా దృక్పథంతో ఆధునిక సౌకర్యాలతో డాక్టర్ ఖలీల్ మహాత్మా గాంధీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణ, అడిషనల్ సెక్రటరీ రమేష్ చంద్ర, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇమీడియట్ గా ఎప్పుడైతే వాళ్ళు కేర్ కి రావాలో ఆ టైంలో రిపోర్ట్ చేయకపోవడం వలన అది బాగా
ఎక్కువ అయిన తర్వాత అది కూడా ప్రాపర్ ఫెసిలిటీ, క్వాలిటీ ట్రీట్మెంటు, క్వాలిటీ ఫెసిలిటీస్, క్వాలిటీ మ్యాన్ పవర్ లేకపోవడం వలన రకరకాల ఇష్యూస్ మనం ఫేస్ చేస్తామని అందరికీ తెలుసు. సో డెఫినెట్లీ ఇలాంటి సెంటర్స్ డిఫరెంట్ సిటీస్లో అలాగే రూరల్ ఏరియాస్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NHMలో పార్ట్గా చేసిన తర్వాత ఫండింగ్ కూడా చాలా మంచి ఫండింగ్ మనకి అవైలబుల్ వచ్చింది. డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశాం. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా హెల్త్ ప్రొఫెషనల్స్ ఇంక్రీజ్ చేయాలని. సో వాళ్ళతో ప్రతి PHCలో ఉన్న డాక్టర్ కానివ్వండి, స్టాఫ్ నర్సులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ తక్కువైనప్పుడే దాన్ని అడ్రస్ చేస్తే ఎక్కువ కాకుండా ఉంటాయి. సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. మీరు డబ్బుల గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మా దగ్గరికి వస్తే మేము తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాము. తర్వాత వీలైనంత మీరు సహాయం చేస్తే ఈ సంస్థను మేము లాంగ్ టర్మ్ రన్ చేయడానికి వీలవుతుంది. ఇది అందరికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ఎంపవర్ ట్రస్ట్ అని చెప్పి ఆ ట్రస్ట్ కింద ఉంది. అట్లాంటి ట్రస్ట్ కానీ సర్వైవ్ కావాలి అంటే మీరందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. జీడీసీసీ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాల ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు కార్యాచరణపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సహకార సంస్థలో వచ్చే లాభాలను కేంద్రానికి చెల్లించడం వల్ల సహకార బ్యాంకుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కేంద్రానికి చెల్లించే ట్యాక్సుల్లో సహకార బ్యాంకులను మినహాయించాలని కోరారు. సహకార బ్యాంక్, ఆప్కాప్ సంస్థల్లో రెండంచెల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్న ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరవడం జరుగుతుంది. ఈ సమావేశం ప్రధాన అజెండా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఎంప్లాయీస్కి వేతన సవరణ కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా వేతన సవరణ అమలుపై మార్గదర్శకాలు రూపొందించుకోవడానికి, కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు ఈ సమావేశాల్లో ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. జనవరి 26వ తేదీన అన్ని జిల్లాలలో జరిగే ట్రాక్టర్, బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘం నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సిపిఎం కార్యాలయంలో అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. రైతుల భూములను కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరగనున్న కార్యక్రమంలో రైతులు, కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రైతుల యొక్క కష్టాల నష్టాలకి ఆదుకోకుండా ఆ డబ్బులు వృధా చేస్తుందని చెప్పేసి ఇవాళ బయటకు వచ్చిన పరిస్థితి. అంటే ఈ విధంగా దేశంలో ఉన్న రైతులందరూ నష్టాలు పాలు చేసి భూముల నుంచి ఎల్లగొట్టిన భూముల్ని కార్పొరేట్ సంస్థలు అప్పచెప్పడం కోసమే ఈ రోజున బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అందుగా దీన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన గుంటూరులో మోటార్ సైకిల్ ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా పెద్ద పెద్ద మండల కేంద్రాల్లో కూడా ట్రాక్టర్ ర్యాలీ చేయాలని చెప్పేసి ఇవాళ తీర్మానించడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాల్లో రైతులు, కార్మిక సంఘాలు అందరూ పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు పాల్గొని మీడియాతో మాట్లాడారు. 11వ పీఆర్సీలో పెన్షనర్లకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. పెన్షనర్లకు జరిగిన అన్యాయంపై 3 దశలుగా ధర్నా రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 25, 29, ఫిబ్రవరి 5వ తేదీలలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిఏ బకాయిని కూడా ఇవ్వలేదన్నారు. ప్రతి పెన్షనర్కి హెల్త్ కార్డ్స్పై వైద్యం అందించాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ సీలింగ్ను 2 లక్షల నుండి 5 లక్షల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ప్రభుదాస్, శర్మ, దాల్నాయుడు తదితరులు పాల్గొన్నారు. 2022 జనవరి నుంచి 11th పీఆర్సీలో నష్టపోయిన డిమాండ్ల మీద మేము కార్యవర్గంలో చర్చించి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దీన్ని
3 అంచెల ప్రోగ్రాముగా 3 దశల ప్రోగ్రాముగా తాలూకా, జిల్లా, స్టేట్ లెవెల్లో ఒక ధర్నా కార్యక్రమం చేయడానికి స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏకగ్రీవంగా అభిమానం తెలియపరిచారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగనే తాలూకా లెవెల్లో 25/1, జిల్లాల్లో 29/1, అలాగనే చివరిగా విజయవాడ ధర్నా చౌక్లో 5/2 ధర్నా కార్యక్రమం నిర్వహించాలని ఆంధ్ర ముస్లిమ్స్ కాలేజ్లో మజ్లిస్ ఉలామా గుంటూరు ఆధ్వర్యంలో 8వ సంవత్సరం నిర్వహిస్తున్న ఖురాన్ కాంపిటీషన్లో ఈరోజు 3,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ నగరంలో ఖురాన్ కాంపిటీషన్ నిర్వహిస్తున్న మజ్లిస్ ఉలామాకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఖురాన్ ముస్లిం సమాజానికి వెన్నుముకగా భావిస్తారని, ఖురాన్ మత గ్రంథంలా కాకుండా సమాజంలో ఎలా మెలగాలో తెలియజేసే దైవత్వం అన్నారు. అదేవిధంగా ఖురాన్ సమాజహితం కోసమన్నారు. ఈ నెల 21, 28 చివరగా 4వ తేదీన జరగబోయే కాంపిటీషన్లో విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, నిష్ణాతులైన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సన్మానం చేసి బహుమతులు అందిస్తామని తెలిపారు. ఉన్నటువంటి పరిస్థితులున్నాయి పెద్ద ఎత్తున, ఎందుకంటే ముస్లిం సమాజం యొక్క వెన్నుముకగా ఖురాన్ని ప్రతి ఒక్కరు కూడా భావిస్తాం. ఎంతో పవిత్రంగా, కేవలం మత గ్రంథమే కాకుండా సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లల అవసరమైనటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఖురాన్ యొక్క దైవత్వం ప్రతి ఒక్క పిల్లవాడికి అవసరం అని భావించేటువంటి ముస్లిం సమాజం ఆ ఖురాన్ యొక్క పఠనంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా చదువుకోవాలని, రాబోయేటువంటి తమ వయసు మొత్తం కూడా ఏ సందర్భంలో అయినా ఖురాన్ యొక్క ఉపదేశాన్ని మనం అందరం కూడా పాటించాలనే ఆలోచనతో పిల్లల్ని ఎంతో పవిత్రంగా భావించి చదివించేటువంటి ఖురాన్లో ప్రతి ఒక్కరు కూడా నిష్ణాతులైనటువంటి అవసరం ఉందని భావించి మజ్లిసుల్ ఉలమా గారు ఎంతో బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. వారు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మత పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. అంతేకాకుండా ఈ ఖురాన్ కాంపిటీషన్ ద్వారా పిల్లలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు సి పెద్దన్న సంతాప సభను యానాది కాలనీ స్కూల్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారని, వారి నాయకత్వంలో రజకులు సమస్యలపై పోరాటం చేసేవారని, మరియు తరిమిల నాయకత్వంలో రైతాంగ పోరాటం, కార్మిక హక్కుల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం నడిపిన గొప్ప నాయకుడు పెద్దన్న అని, వారు రజకుల్లో పుట్టడం రజకజాతి అదృష్టమని, వారి మరణం బహుజనులకు తీరని లోటని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో బానిసగా, రజకులు అంటే బానిసగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఇళ్ళంటి అడుకొచ్చుకోవటం, గుడ్లు తెచ్చుకోవటం, ఉతకటం, విసిరి చేయటం, వాళ్ళు పెట్టింది తెచ్చుకొని తినటం, ఇవన్నీ మూఢాచారాల వల్ల అన్ని సమస్త రంగాల్లో వెనకబడిపోవటానికి ప్రధాన కారణం ఏంటంటే చదువు లేకపోవటం, ఇవన్నిటి కూడా ఆస్తి లేకపోవటం, ఎవరు కూడా బలమైన రాష్ట్రంలో సమాజం లేకపోవటం, ఏదో చిన్న చిన్న ఇళ్ళు, ఏదో అటెండర్లు ఉద్యోగాలు ఇవన్నీ ఉండే తప్ప బలమైన సామాజిక వర్గం కాదు. ఆ రకంగా రజకుల జీవన విధానాన్ని మరి మార్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జన సేవా సంఘం అనేది అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఆరండల్పేట అవగాహన కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వెంకట్, హోమియో డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు, డెంటల్ డాక్టర్ కొండా ప్రత్యూష పాల్గొని పలు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా బ్యాక్టీరియాను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. యుక్త వయసులోనే పుచ్చిపోయిన పళ్లకు ఫ్లోరైడ్ సీలింగ్ చికిత్స పొందవచ్చన్నారు. క్లిప్ చికిత్సలో అధునాతన పద్ధతులను ఉపయోగించి చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో టీవీ సాయిరాం, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ఈ క్యాప్స్ లో ఎన్ని రకాలు చెప్తారు, ఏ టైప్ ఆఫ్ క్యాప్ వాడాలి, లేకపోతే వారంటీ క్యాప్స్ అంటారు, ఇట్లా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో ఏదైనా కానీ లేటెస్ట్గా చాలా టెక్నాలజీ మారిందండి. డెంటల్ మెటీరియల్స్లో లాస్ట్ 20 years నుంచి చాలా చాలా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వచ్చినాయి. అంటే మీ న్యాచురల్ బయోమైమెటిక్ మెటీరియల్స్ అంటారు. న్యాచురల్ కాల్షియం కంటెంట్ ఎంత ఉంది, ఈ పేషెంట్కి ఎంత టైప్ ఆఫ్ లోడ్ తీసుకునింది ఒక క్యాప్, అవన్నీ కూడా ముందుగానే స్కాన్ టెక్నాలజీ ద్వారా మనం
యూజ్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఇంతే ఉంది, లేకపోతే కొంతమందికి ఎక్కువ గట్టి నమిలే హ్యాబిట్స్ ఉంటాయి. అలాంటి కేసెస్లో వీళ్ళకి కొంచెం బెటర్గా ఇవ్వాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుకోవాలి, అట్లాంటివన్నీ కూడా మనం ఈ స్కానర్ టెక్నాలజీ ద్వారా ముందుగానే స్క్రీన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శారదా కాలనీ 32వ లైన్లో మెడికల్ క్యాంప్ జరిగింది. మెడికల్ క్యాంప్ను ప్రారంభించిన డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజలు జీవించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్, సింధు, మహంకాళి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు ప్రతి ఆదివారం కూడా మేము ఆరోగ్య ఆదివారం అని చెప్పేసి ప్రకటించి ప్రతి ఆదివారం మెడికల్ క్యాంపులు ఎక్కడైతే పేద వర్గాల వారు ఉన్నారో, పేద ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళు మేము ఐడెంటిఫై చేసి ప్రతి చోట కూడా ఇప్పుడు ఇది 7వ క్యాంపు. గుంటూరులో ఈస్ట్ నుంచి ప్రతి నియోజకవర్గం ప్రతి వార్డులో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి పేద వర్గాలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి ఆరోగ్యం అందించాలని చెప్పేసి మేము ఒక అవగాహనతో ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. సిపిఎం ఆధ్వర్యంలో పాతగుంటూరులోని పార్టీ కార్యాలయంలో శాఖ కార్యదర్శి ఎస్ కార్తిక్ అధ్యక్షతన కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వై నేతాజీ మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి కార్యక్రమాలను ఏడాది పాటు వివిధ రూపాల్లో విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గంగాధర్రావు మాట్లాడుతూ సిద్ధాంతాన్ని చదవటమే కాక ఆచరణలో అమలులో పెట్టిన విప్లవ యోధుడు లెనిన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రమణ, టి శ్రీనివాస్, వాస్తవ్, కుమార్ పాల్గొన్నారు. గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సంగీత సభ నిర్వహించారు. సభలో విశాఖపట్నానికి చెందిన వయలిన్ విద్వాంసురాలు వ్యాకరణం గాయత్రి విభావరికి గాయత్రి యువ సంగీత రత్న బిరుదు, యువ పురస్కారం ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు ఇన్ఛార్జ్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జూపూడి వెంకట కుమార్, యజ్ఞదత్, ఎంఎల్ తులసమ్మ, డాక్టర్ జి నీలిమ, సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ విజయ తదితరులు ప్రసంగించారు. అనంతరం వ్యాకరణం గాయత్రి విభావరి వయలిన్ సంగీత కచేరీ జరిగింది. కోడి కత్తి శ్రీను కేసులో జగన్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. దళితులను జగన్ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుని మోసానికి పాల్పడుతున్నారన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. దళితుడైన కోడికత్తి శ్రీను కేసులో జగన్ సాక్ష్యం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజకీయంగా కోడికత్తి శ్రీనుని అడ్డుపెట్టుకుని జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఇప్పటికైనా కోడికత్తి కేసులో జగన్ సాక్ష్యం చెప్పాలన్నారు. శ్రీనుకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. శ్రీను తల్లి సావిత్రి చేస్తున్న దీక్షకు మద్దతుగా తెలుగు మహిళలు టీడీపీ అండగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా విభాగం నాయకులు షేక్ రిజ్వానా, దాసరి జ్యోతి, ఉమాశైలజ, విజయలక్ష్మి, షేక్ నాషీదా, పూల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నువ్వు కోడికత్తి శ్రీను నీ మీద హత్యా ప్రయత్నం చేశాడు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనని చెప్పిన నువ్వు ఈ రోజున అతనికి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకి ఎందుకు వెళ్తలేదు? అతనికి డిక్లరేషన్ ఇస్తే బెయిల్ వస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అతన్ని జైల్లోనే మగ్గబెట్టడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందండి. ఎందుకంటే పరిపాలకులుగా ఉన్న వాళ్ళు ప్రజల్ని సుఖపెట్టే విధంగా మంచి పరిపాలన అందించే విధంగా ఉండాలి కానీ ప్రజల్ని జైల్లో పెట్టి ప్రజల ఆస్తులు కొల్లగొట్టి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఉండకూడదనేది ఈరోజు మా ప్రెస్ మీట్ సారాంశం అండి. ప్రజల నుండి స్థానిక సమస్యలపై అర్జీలు స్వీకరించే కార్యక్రమం స్పందన
రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జీఎంసీ కౌన్సిల్ హాల్లో ఉంటుందని కమిషనర్ కీర్తి తెలిపారు. సచివాలయాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు స్పందన జరుగుతుందని, స్థానికంగా పరిష్కారం కాని సమస్యలపై కమిషనర్కు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.